హాయ్ హలో అందరికీ మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ హౌ డేటాబేస్ వర్క్స్ ఇంటర్నలీ. అంటే లైక్ మనం డేటాబేస్ సర్వర్కి లాగిన్ అవుతాము. లాగిన్ అయ్యాక మనకు కావాల్సిన డేటా కోసం క్వైరీ అనేది ఇస్తాము. అది రన్ అయితే మనకి డేటా అనేది చూపించింది. బట్ ఇంటర్నల్లీ ఏం జరుగుతుంది? ఆ క్వైరీ ఇచ్చాక మనకి అవుట్పుట్ రావడానికి ఇంటర్నల్గా ఒక వర్క్ అనేది జరిగింది కదా డేటాబేస్లో. సో అది ఏంటి, అలా ఏం జరుగుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. సో మనం క్వైరీ ఇచ్చి మనకి రిజల్ట్ వచ్చేంతలోపు దెర్ విల్ బి ఫ్యూ స్టెప్స్ ఇంటర్నలీ. సో ఆ క్వైరీ వాట్ ఇట్ గోస్ టు అండ్ ఎవ్రీథింగ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక బేసిక్ సెలెక్ట్ క్వైరీ తీసుకుంటున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఏ ఈక్వల్స్ టు 1. అంటే ఇక నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను పలానా టేబుల్ నుంచి ఆల్ ద కాలమ్స్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ వేర్ ఒక వేరియబుల్ ఏ అనే ఒక వేరియబుల్ ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఈ వాల్యూతో ఉన్న రిజల్ట్స్ అన్నీ నాకు కావాలి. సో ఇది నా క్వైరీ. సో ఈ క్వైరీ ఇచ్చినాక నెక్స్ట్ స్టెప్ ఏమైంది అంటే క్వైరీ పార్సర్. అంటే సింటాక్సెస్ చెక్ చేసిద్ది, ఈ టేబుల్ యాక్చువల్లీ ఉందా లేదా, ఈ కాలమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇంటర్నల్గా చెక్ చేసిద్ది. సో క్వైరీ పార్సర్ స్టేజ్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఇంకా ఇచ్చిన క్వైరీని ఇట్ బ్రేక్స్ ఇంటూ టోకెన్స్. అంటే లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, తర్వాత ఫ్రమ్, వేర్, ఇలా 3 డిఫరెంట్ టర్మ్స్ని అది డివైడ్ చేసుకొని ఇట్ ఫార్మ్స్ అ పార్స్ ట్రీ ఇంటర్నల్లీ. సో అంటే ఇప్పుడు సెలెక్ట్ ఉంది, ఫస్ట్ సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఆల్ ద కాలమ్స్ కాబట్టి స్టార్ అని ఇచ్చాను. సో సెలెక్టింగ్ ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, అండ్ కండిషన్స్ ఏంటి, వేర్ ఒక కండిషన్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసిద్ది. సో వీటిని ముందు అది ఇంటర్నల్గా డివైడ్ చేసుకున్నాక సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తుంది. అంటే లైక్ సెలెక్ట్ మస్ట్ కమ్ బిఫోర్ ఫ్రమ్ అండ్ వేర్ మస్ట్ ఫాలో ఫ్రమ్. అంటే ఫ్రమ్ తర్వాత మనకు కండిషన్ ఉండాలి, ఫ్రమ్ ముందు సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ఉండాలి. సో అంతా ప్రాపర్ స్ట్రక్చర్ ఉందా, అండ్ దెన్ ఈ టేబుల్స్ ఇవన్నీ వ్యాలిడేషన్ అనేది జరిగిద్ది. ఈ టేబుల్ నిజంగానే ఉందా, ఈ టేబుల్లో ఈ పలానా కాలం ఉందా, మనం ఇచ్చిన వాల్యూ కరెక్ట్గా సింటాక్స్కి సరిగా ఉందా. అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈజ్ అ వేరియబుల్ అయితే ఇట్ విల్ బి బిట్వీన్ ద కోట్స్, సింగిల్ కోట్స్. అదే ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, ఐ మీన్ లైక్ స్ట్రింగ్ అయితే, అదే ఇంటీజర్ అయితే యూ డు నాట్ రిక్వైర్డ్ ద కోడ్స్. సో ఇలా సింటాక్సెస్, ఇంకా మల్టిపుల్ సింటాక్సెస్ ఉంటాయి. ఇలా ఈ సింటాక్సెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసేది. దెన్ ఇట్ గోస్ టు ద స్టేజ్ క్వైరీ ఆప్టిమైజర్. అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ యాక్చువల్ మెయిన్ ప్రాసెస్ అనేది ఉండిద్ది. అంటే క్వైరీని ఆప్టిమైజ్ చేయాలి, అండ్ దెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వైరీ ఆప్టిమైజేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఫాలో అవుతుంది మాత్రం కాస్ట్ బేస్డ్ ఆప్టిమైజేషన్. సో ఇక్కడ అంటే లైక్ ఇండెక్సెస్ ఉన్నాయి, అంటే ఏ టైప్ ఆఫ్ అనేది ఇక్కడ చూస్తాం. లైక్ ఇండెక్సెస్ ఉన్నాయా, జాయిన్స్ ఉన్నాయా, లేకపోతే ఇండెక్స్ ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్లో ఫుల్ టేబుల్ స్కాన్ చేయాలా, లేకపోతే ఒక పర్టికులర్ వేర్ కండిషన్ ఇలా ఇండెక్సెస్ ఉంటే డైరెక్ట్ ఆ ఇండెక్స్ టేబుల్స్ నుంచి వెళ్ళి సర్చ్ చేస్తే సరిపోద్దా, ఏమైనా జాయిన్స్ చేయాలా, ఏ జాయిన్స్ చేయాలి, ఇలా మొత్తం చెక్ చేసేది. అండ్ ఆల్సో బెస్ట్ క్వైరీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది ఇచ్చేది. బికాస్ ఈ క్వైరీ ఎగ్జిక్యూటింగ్ ఈ ప్లాన్ని బట్టే కాస్టింగ్ అనేది కూడా బేస్డ్ అయ్యి ఉండిద్ది. సో ఎవరికైనా లో కాస్ట్లోనే కావాలి కదా ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. సో ఏ టైప్ ఆఫ్ జరగాలి, ఏ టైప్ ఆఫ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఈ క్వైరీ ఎగ్జిక్యూటర్ చూసుకునేది. సో ఆ తర్వాత ద నెక్స్ట్ స్టేజ్ వుడ్ బి ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఇందాక మనం ఈ క్వైరీ ఆప్టిమైజర్ నుంచి వీ కెన్ జస్ట్ సైజ్ క్వైరీ ఆప్టిమైజర్ ఆర్ ప్లానర్, బికాస్ క్వైరీ ఎలా రన్ అవ్వాలనే ప్లాన్ మొత్తం ఈ స్టేజ్లో క్రియేట్ అవుతుంది కాబట్టి. సో అక్కడ ఆ ప్లాన్ మొత్తం ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఈ స్టేజ్లో రన్ అవుతుంది. ఐ మీన్ అక్కడ ఇచ్చిన ఆర్ఎల్స్ ఇండెక్స్ స్కానా, ఫుల్ టేబుల్ స్కానా, జాయిన్స్, ఇలా ఇవన్నీ వీటిని బట్టి ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఈ క్వైరీ అనేది రన్ అయినాక డేటా ఎక్కడి నుంచి ఫెచ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఉండేది. అంటే లైక్ చెప్పినట్టు ర్యామ్ క్యాష్ ఉండిద్ది కదా. సో
క్యాష్లో ఆల్రెడీ డేటా ఉంది అంటే డైరెక్ట్గా అక్కడ నుంచి ఫెచ్ చేసిద్ది. లేదు అంటే డిస్క్ ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళి ఫెచ్ చేసిద్ది. సో అలా ఫెచ్ చేసేటప్పుడు నెక్స్ట్ స్టోరేజ్, ఒకవేళ ర్యామ్లో డేటా లేదు అంటే ఇట్ నీడ్ టు గో ఫర్ ద డిస్క్ విచ్ ఇస్ స్టోరేజ్. సో అలా స్టోరేజ్ ఇంజిన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టోరేజ్ అంటే డేటా అనేది మనకి పేజెస్ ఆర్ బ్లాక్స్ ఆర్ ఫైల్స్ ఇలా డిఫరెంట్గా ఇండెక్స్ స్టోర్ ఇలా డిఫరెంట్ వేస్లో డేటా అనేది మనకి స్టోర్ అయ్యిద్ది. సో ఏది జరగాలి ఆర్ ఎల్స్ ఎలాగా అనేది ఇక్కడ లైక్ ఏది జరగాలి అని కాదు, ఇక్కడ డిస్క్ నుంచి డేటా అనేది ఫ్రామ్లో లేకపోతే డిస్క్ నుంచి డేటా అనేది ఫెచ్ చేసిద్ది. అండ్ దెన్ ఫెచ్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చే ముందు it ensures it has a transaction manager and which ensures ACID properties. సో ఏ అంటే ఇక్కడ జస్ట్ మెన్షన్ చేశాను, ఏ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, ఐ అంటే ఐసోలేషన్, డి అంటే డ్యూరబిలిటీ. సో ఈ కండిషన్స్ అన్నీ ఎన్షూర్ చేసి మనకి రిజల్ట్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ హౌ a query ఎగ్జిక్యూట్స్ ఇంటర్నల్లీ. ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూనే, ఇంకా ప్రతి దానికి ఓవర్ డిస్క్రిప్షన్ ఉండిద్ది. ఇది ఒక చిన్న ఐడియా కోసం దిస్ ఇస్ ద వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ డౌన్ బిలో. ఐల్ ట్రై టు రెస్పాండ్. థ్యాంక్ యూ.